భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం,
దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ
ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్,
బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది.
తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి.
చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే
ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది.
బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి
ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది.
కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది.
ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది.
భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి, ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం,
దయం అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ
ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్,
బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది.
తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి.
చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుఃఖం, భయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే
ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా ఆలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ భావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి ఆలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న ఆలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. ఆలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది.
బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది. భర్త మరణం తర్వాత తీవ్ర దుంహకంలో ఉన్న అలిస్ అతని అంత్యక్రియల అనంతరం తన అత్తమామల ఇంటికి వెరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత ప్రశాంతంగా గడపాలని, తన బాధను మర్చిపోవాలని ఆమె అనుకుంటుంది. అయితే ఆ ఇంటిలో ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ ఇంటిలో ఒక పురాతన శాపానికి సంబంధించిన శక్తి మేల్కొంటుంది. నెక్రోనామికాన్, బుక్ ఆఫ్ ద డెడ్ అనే శాపగ్రస్త గ్రంథంతో అనుసంధానమైన ఆ దుష్టశక్తి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వారు భయంకరమైన డెడేట్స్గా మారి ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభిస్తారు. అలిస్ మొదట ఈ సంఘటనలను నమ్మలేకపోతుంది. కాని తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు రాక్షస స్వభావంతో మారిపోవడం చూసి ఇది సాధారణ సంఘటన కాదని గ్రహిస్తుంది. బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమవుతుంది. కొద్దికొద్దిగా అలిస్కు మరో భయంకరమైన నిజం తెలుస్తుంది. తన భర్తతో చేసుకున్న వివాహ ప్రమాణాలు అతని మరణంతో ముగియలేదని, ఆ బంధాన్నే దుష్టశక్తి ఉపయోగించుకుంటోందని ఆమె తెలుసుకుంటుంది. తన దుంహకం, దయం, అపరాధ ధావనలను ఆసరాగా చేసుకుని ఆ శక్తి ఆమె మనసును కూడా బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి అలిస్ ధైర్యంగా పోరాడుతుంది. రాక్షసులుగా మారిన కుటుంబ సభ్యులతో ఎదురెదురుగా నిలబడి ఆ శాపాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో రక్తపాతం, భయంకరమైన దాడులు, ఉత్కంఠభరితమైన సంఘటనలు వరుసగా జరుగుతాయి. చివరికి అలిస్ ఆ దుష్టశక్తిని ఎదుర్కొని శాపాన్ని ఆపడానికి తన శక్తి మేరకు పోరాడుతుంది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ ప్రాచీన దుష్టశక్తి పూర్తిగా నశించలేదనే సంకేతంతో కథ ముగుస్తుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలకు అవకాశం ఉందని సినిమా సూచిస్తుంది.